ప్రాణాలు తీసుకుని అద్భుతాలు చేయించిన దేవుడు. ఈ కళ్ళజోడు ద్వారానే మనం చూడాలి. సేవకులు ఆత్మీయమైన పరిస్థితి, ఆత్మలను రక్షించే పనిలో ఉన్నారు. బైబిల్ కాలేజెస్ ఈ కోణములోనే పని చేస్తున్నాయి. ఈ కోణములోనే పనిని చేసి తీరాలి. దీని కొరకే మన పాట, దీని కొరకే మన ఆట, దీని కొరకే మన భక్తి, దీని కొరకే మన ప్రార్థన. ఒక వ్యక్తిని మోక్ష భాగ్యానికి నడిపించే పని, యేసు వైపు త్రిప్పే పని. అపవాది దీనిని పాడు చేయడానికి రకరకాలైన తంతులు, ప్రయత్నాలు చేస్తాడు. వాటికి రకరకాలైన పేర్లు పెడతాడు. ఈ మధ్యకాలంలో మత మార్పిడి అనే పేరుతో వచ్చాడు వాడు. ఎందుకు మనము ప్రజలను ప్రభువునొద్దకు నడిపిస్తుంటే వాళ్ళు ఆపు చేస్తున్నారు? ఎందుకు ఆపు? మీరు మతాన్ని మార్చేస్తున్నారయ్యా. దాని ద్వారా వాళ్ళకి ఏమన్నా నష్టమా? గోచీలు పెట్టుకునేవాడు ప్యాంట్లు వేసుకుంటున్నాడు, ఏమి నష్టం నీకు? ఏమండి? తాగుబోతాడు, త్రాగుడు మానేస్తున్నాడు, ఏమి నష్టం నీకు? భార్యను పట్టుకుని అర్ధరాత్రి దాకా బాది నిద్రపోకనీయకుండా చేసి పిల్లలను పట్టుకుని బాధేవాడు సాధువుగా మారి దేవుని సన్నిధానానికి వస్తున్నాడు. ఏం అడ్డం నీకు ఈ మార్పిడిలో?